ఏలూరుకు చెందిన వైసీపీ నేత మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మరికొంతమంది వ్యక్తులు ఏలూరులో కాల్ మనీ దందాకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఈ కాల్ మనీ కేటుగాళ్లకి వ్యతిరేకంగా వెళ్తే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ దాడులు చేస్తూ మానసికంగా మహిళను లైంగికంగా ఇబ్బందులకు గురి చేస్తూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వల్ల గత కొన్ని సంవత్సరాల నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా భర్త ఉద్యోగం పోయింది అతని వల్ల. మేము రోడ్డును పడిపోయాం పూర్తిగా. మానసికంగా శారీరకంగా కూడా అతను చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. కొన్ని సంవత్సరాల క్రితం కూడా మా వారు లేని సందర్భంలో అతని ఇంటికి రావడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. చేతుల్లో అన్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు. మా వారి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆయన అప్పట్లో ఏమీ చేయలేని పరిస్థితి. చాలా మందికి చెప్పాము, చాలా మంది ద్వారా వెళ్ళాము, చాలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగాము, అందరి చుట్టూరా తిరిగాము. తిరిగితే ప్రతి ఒక్క చోట మాకు చొక్కెదురేనండి. పలానా వాళ్ళ ద్వారా నువ్వేం చేయలేవు, మీరు సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే అతను ఏం చెప్తే అది చెయ్యండి అది చెప్పడం వల్ల మేము వెనక్కి తగ్గిపోయాం. మాకు ఎవరు సపోర్ట్ రాలేదు. సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తే అది చెయ్యి, రమ్మన్నప్పుడు నువ్వు ఎందుకు రావు, నీ పిల్లల్ని ఎందుకు తీసుకురావు. మేము తీసుకున్నది కాకుండా మా మాన ప్రాణాలకు అక్కడ ఏ విలువ లేదండి. పిల్లల్ని కూడా కనీసం చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరంగా ప్రవర్తించి అతని కుర్రాళ్ళు కూడా అర్ధరాత్రులు కూడా ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికీ కడుతూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో మాకు తీసుకున్న అప్పుకు అసలుకు 10 రెట్లు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు కట్టాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని, చాలా వరకు తీర్చాం కదా టైం ఇవ్వండి అని అడిగితే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. భర్త లేని సమయంలో ఇంటికొచ్చి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు బాధిత మహిళ. ఈ కాల్ మనీ క్యాంపుకు వైసీపీ నేతలు కూడా అండగా ఉంటున్నారని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కాల్ మనీ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ గారి ఆఫీస్ లో కూడా ఆయన కలిసామండి. అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో రాజకీయ పెద్దల సహకారంతో ఆయన, నేను ఒక్కదాన్నే కాదండి, ఇలా ఏలూరులో చాలా మంది ఆయన వలన ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా అందరినీ కాపాడమని వేడుకుంటున్నాం. ఇంట్లో ఇబ్బంది వల్ల తీసుకున్నామండి, ఆర్థిక ఇబ్బంది వల్ల 50,000 తీసుకున్నామండి. తర్వాత వడ్డీల మీద వడ్డీ అన్నారు. 3 రూపాయలు అన్నారు. తర్వాత వచ్చేసరికి 20 రూపాయలు, 10 రూపాయలు అన్నారు. మేము కట్టుకోలేమండి అన్నా సరే కట్టకపోతే రోజుకు రోజు డబల్ అన్నారు. 10 లక్షల దాకా కట్టామండి. కట్టకపోతే ఇంటికి వచ్చి కూర్చొని కట్టకపోతే ఊరుకోము అది ఇదని చాలా బెదిరించేవారండి. ఆయన చేయి పట్టుకోవడం, అసహ్యంగా బిహేవ్ చేయడం, ఆడవాళ్ళని మా ఆయన లేనప్పుడు కూడా ఇంట్లోకి వచ్చి చాలా హింసించాడండి. కేసు పెట్టామండి ఆల్రెడీ. టూటం పోలీస్ స్టేషన్ లో కోడదెబ్బ దగ్గర పెట్టామండి. అక్కడ పెడితే ఏ న్యాయం కూడా జరగలేదండి. దాంతోడు స్పందన అన్నారు. స్పందనలో కూడా మరీ ఇష్టాసరంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి స్పందనకు కూడా వెళ్ళానండి. ఆడపిల్లని బిహేవ్ చేసినా కూడా ఏం చేయలేదు. అక్కడ కూడా న్యాయం కూడా చేయలేదండి. అతనితో భయపడి మేము ఇల్లు కూడా మారిపోయామండి. అక్కడంతా అల్లరి, వీధంతా అల్లరి చేస్తాడు. మా ఆయన్ని రోడ్డు మీద పడేసి మరి కొట్టాడండి. పడేసి తన్ని లాక్కెళ్ళాడు.